పెంతెకోస్తు. ఈ పెంతెకోస్తు దినము ఎందుకు అంత ప్రాముఖ్యము అనంటే, ఈ పెంతెకోస్తు దినాన సంఘము స్థాపించబడింది. ఈ పెంతెకోస్తు దినము ఎందుకు అంత అద్భుతమైన దినము, ఎందుకు అంత బ్యూటిఫుల్ థింగ్ అంటే, బికాస్ దేవుడే స్వయాన ఆత్మ స్వరూపిగా వచ్చి మనలని తన ఆలయముగా చేసుకున్న దినం ఇది. ఈరోజే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క శక్తిని తన ప్రజల పైన కుమ్మరించి వాక్ శక్తిని వాళ్ళకి అనుగ్రహించిన రోజు. ఇదే రోజున యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చే దినము కొరకు, రెండో రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచుటకు దేవుడు తన యొక్క ప్రణాళికను ప్రారంభించిన దినము. అందుకే ఈ పెంతెకోస్తు చాలా ప్రాముఖ్యమైన దినము. మరియు ఎందుకు ఈ పెంతెకోస్తు అంత ప్రాముఖ్యము అనంటే, మనందరము కూడా ఒంటరిగా ఉండుటకు యేసయ్యకి ఇష్టము లేక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను అన్న రీతిగా ఆ వాగ్దాన నెరవేర్పు దినము ఈ దినము. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆదరణకర్తగా, ఒక ట్రూత్ని బయలుపరిచే వ్యక్తిగా, లేదా మన కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేసే రీతిగా మనకి పరిశుద్ధాత్మ దేవునికి కలిగిన సహవాసము ప్రారంభించిన దినము. అసలు ఈ పెంతెకోస్తు అంటే ఏంటి? ఈ పెంతెకోస్తు అనేది ఓల్డ్ టెస్టమెంట్లో మనకి కనపడుతుంది. ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం ఇదొక జూయిష్ ఫెస్టివల్. దీన్ని సావోత్ అంటారు. సావోత్ అనేది ఒక హెబ్రూ పదము. అయితే ఈ ఫెస్టివల్ని ఫీస్ట్ ఆఫ్ వీక్స్ అని కూడా అంటారు. ఈ సావోత్ అనే దాన్ని పెంతెకోస్తుగా ఎందుకు పిలుస్తున్నారు అనంటే, పులియని రొట్టెల పండుగ నుంచి ఈ ఫీస్ట్ ఆఫ్ వీక్స్ వరకు 50 డేస్ అవుతుంది కాబట్టి పెంట అంటే 50 డేస్ ప్రకారము పెంతెకోస్తు అని పిలవడం జరుగుతుంది. అసలు ఈ పెంతెకోస్తు ఓల్డ్ టెస్టమెంట్కి న్యూ టెస్టమెంట్కి కలిగిన రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏంటి అని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ప్రారంభం నుంచి ఆదాము దగ్గర నుంచి దేవుని యొక్క ఉద్దేశము మానవుల పట్ల ఒకటే, ఏలుట. ఆదాముకి దేవుడు అన్ని నిర్మించి అన్ని సృష్టించి చెప్తాడు, అన్నిట్లపైన ఏలమని చెప్తాడు. అయితే ఆదాము దగ్గర నుంచే కానీ, ఇశ్రాయేలు ప్రజలే కానీ, ఈరోజు మనమే కానీ చాలా విషయాల్లో పాపంలో పడిపోతున్నాము, చాలా విషయాల్లో లోకంలోకి వెళ్ళిపోతున్నాం, చాలా వాటికి బందీగా అయిపోతున్నాం. ఏ అధికారంతో దేవుడు నడవమన్నాడో ఆ అధికారాన్ని మనం కోల్పోయాం. బికాజ్ వి వాక్డ్ ఇన్ ద సిన్. మనము పాపంలో నడుచు వలన. సో మన యొక్క క్రియలను బట్టి మనం అపవిత్రమైన కొలది దేవుడు మనల్ని పరిశుద్ధులుగా చేయుటకు అనేక మార్గాలు ఆయన చూపిస్తూ వచ్చాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు ప్రజలకి ఇంట్రడ్యూస్ చేశారు. దాని తర్వాత అనేక మందిని ప్రవక్తలని లేవనెత్తారు, వారిని సరైన మార్గంలో నడిపించడానికి. ఆ ప్రకారంలోనే ఒక పెంతెకోస్తు దినమున దేవుడు మోషేకి సీనాయి పర్వతం మీదకి వెళ్ళి ఆజ్ఞల్ని తీసుకురమ్మన్నప్పుడు అదే రోజున వీట్ ఫెస్టివల్ కూడా వాళ్ళు చేసుకుంటారు. నిర్గమకాండము 34వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఈ ఓల్డ్ టెస్ట్మెంట్లో పెంతెకోస్తు దినాన జరిగిన ఈ సందర్భానికి న్యూ టెస్ట్మెంట్లో పెంతెకోస్తు దానికి ఏంటి సంబంధం అనంటే, ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రకారం అదే రోజున వారికి ఆజ్ఞలు ఇవ్వడం జరిగింది. వాళ్ళకి సరిగ్గా ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ వ్యవహరించాలో వాళ్ళకి దేవుడు ఆజ్ఞలను వారికి ఇవ్వడం జరిగింది. అదే ప్రకారము న్యూ టెస్ట్మెంట్ ప్రకారం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ట్రూత్ని మనకి బయలుపరచడానికి ఆయన మనకి అనుగ్రహించబడడం జరిగింది. రెండవది వీట్ ఫెస్టివల్. దట్ ఈజ్ ఆల్సో ఆ రోజున వారు వీట్ ఫెస్టివల్ కూడా చేసుకున్నారు. అయితే ఈ వీట్ అనేది దేనికి సూచన అంటే సంఘానికి సూచన. ఇది సంఘ యొక్క కట్టడకి సూచన. అంతకుముందు మోషేకి దేవుడు సీనాయి పర్వతంకి రమ్మన్నప్పుడు మోషే పైకి వెళ్ళి ఈ యొక్క తోరాని తీసుకొని కిందకి వచ్చేసరికి ఇశ్రాయేలు ప్రజలు పాపంలో పడిపోతారు. ఆ 3000 మంది ప్రజలు అక్కడ చనిపోయినట్లుగా కనపడుతుంది. అదేవిధంగా న్యూ టెస్ట్మెంట్లో చూసుకున్నట్లయితే అదే పెంతెకోస్తు దినమున అదే రోజున 3000 మంది సంఘములోకి చేర్చబడడం కూడా జరుగుతుంది. ప్రవచన నెరవేర్పు ఎప్పుడు కూడా కోయిన్సిడెన్స్ అవ్వదు. అది ఖచ్చితంగా ప్రీ ప్లాన్గా గాడ్ యొక్క ప్లాన్ ప్రకారం, దేవుని యొక్క సమయ ప్రకారము అది జరిపించబడింది అయింది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో ఏ ప్రవచన నెరవేర్పు అయితే జరిగిందో, ఏ సంఘం అయితే స్థాపించబడిందో, ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల పైన రావడం జరిగిందో, ఇదంతా కూడా ఎన్నో సంవత్సరాల క్రితమే ధర్మశాస్త్రము వచ్చిన సందర్భంలోనే దేవుడు ఎంతో అద్భుతంగా ప్లాన్ చేసిన దినము ఈ దినం. అందుకే పెంతెకోస్తు దినము ఎంతో ప్రాముఖ్యమైనది.